హలో క్లాస్, ఎలా ఉన్నారు? నేను మీ భువన్ చంద్ర. సో ఈరోజు మన క్లాస్లో వచ్చేసరికి అయితే లూపింగ్ స్టేట్మెంట్స్ అయితే చూడబోతున్నాం. ఓకేనా? సో చూడండి, నిన్న కండిషనల్ కన్స్ట్రక్ట్స్ అంటే టోటల్గా చెప్పాం. వాట్ ఈస్ కండిషనల్ కన్స్ట్రక్ట్స్? బేస్డ్ ఆన్ కండిషన్ మనకి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? కండిషనల్ కన్స్ట్రక్ట్స్ ఇందులో 2 టైప్స్ అని చెప్పాం. ఏంటి? డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్, డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ వచ్చేసి లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇంతేనా? సో నేను ఆల్రెడీ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ చెప్పేసుకున్నాం. ఇఫ్ ఎల్స్, ఎలిఫ్, లాడర్. ఓకేనా? సో ఇవన్నీ చెప్పేసుకున్నాం. సో ఈరోజు వచ్చేసరికి మనం లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. ఫస్ట్, వాట్ ఈస్ లూపింగ్? ఓకేనా? ఫస్ట్ వాట్ ఈస్ లూపింగ్? లూపింగ్ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా, అంటే రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం యూజ్ చేసేదే లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇది యాక్చువల్గా ప్రోగ్రామింగ్లో చాలా యూస్ఫుల్ అనమాట. ఓకేనా? వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్స్. ఓకేనా? సో లెట్స్ రైట్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? వెన్ ఏ కండిషన్ ఈజ్ స్పెసిఫైడ్. ఓకేనా? ఒక కండిషన్ స్పెసిఫై చేసినప్పుడు. అండ్ వచ్చేసి కండిషన్ షుడ్ బి సాటిస్ఫైడ్. ఓకేనా? అంటే చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నా నేమ్ని ఒక 10 టైమ్స్ నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? నా నేమ్ని ఒక 10 టైమ్స్ ప్రింట్ చేయాలి అంటే ఇక్కడ చూసారా, నా నేమ్ని ప్రింట్ చేయడం అనుకోవడం. ఓకేనా? 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకోవడం ఒక గ్రూప్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూషన్. ఓకేనా? నేను 10 టైమ్స్ అన్నది నేను కండిషన్ అప్లై చేశాను. ఓకేనా? నేను కండిషన్ అప్లై చేస్తేనే జరిగింది 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలన్నదని. ఓకేనా? ఆ ఇచ్చిన కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో ఇందులో బేసిక్గా వచ్చేసి 2 టైప్స్ అనమాట. వైల్, మనం బేసిక్గా ఎక్కువ యూజ్ చేసేవి వైల్ అండ్ వచ్చేసి ఫర్ లూప్. ఓకేనా? మనం పెయింట్లో అయితే చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి వైల్ లూప్. ఓకే, సో వైల్ లూప్ సంబంధించి ఫస్ట్ మనం సింటాక్స్ రాసుకుందాం. అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. వైల్ లూప్ సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఖచ్చితంగా ఇనిషియలైజేషన్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి వైల్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని అందులో కండిషన్ ఇచ్చుకుంటాం. ఓకేనా? సో కండిషన్ మీట్ అయిన తర్వాత మనకు అందులో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. క్లియర్ ఫ్రెండ్స్? ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో ఖచ్చితంగా ఇంక్రిమెంట్ అన్నది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంక్రిమెంట్ లేకపోతే ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వైల్ లూప్ సంబంధించి ఏంటంటే ఇది ఒక ఇండెఫినెట్ లూప్. అంటే ప్రోగ్రామర్కి తెలియదు ఎంతవరకు ప్రింట్ చేయాలన్నదని. ఓకేనా? అప్పుడు వైల్ లూప్ యూజ్ చేస్తాం. యాక్చువల్గా మనం వైల్ లూప్, ఫర్ లూప్ అన్నవి జనరల్గా ఏ ప్రోగ్రామ్ కానీ యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, వైల్ లూప్లో ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఈ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ వైల్ లూప్ అనమాట. సో మనం ఫ్లో చార్ట్ రూపంలో చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో మనకి ఫస్ట్ ఏముంటుంది, ఒక కండిషన్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం కావాలి, స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ కావాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక కండిషన్ ఇచ్చాం, అది సాటిస్ఫై అయితేనే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? సో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా అని ఒకసారి అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఈ కండిషన్ మళ్ళీ ట్రూ అయిందంటే మళ్ళీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ట్రూ అయిందంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా ఎప్పుడు వరకు, అంటిల్ దిస్ కండిషన్ ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో దెన్ ఆ బ్లాక్ బయటకు వచ్చేస్తుంది అనమాట.
ఓకేనా. సో ఆ బ్లాక్ బయటకు వచ్చేస్తుంది, ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ బ్లాక్ బయటకు వచ్చేస్తుంది, అప్పుడు బయట నేమ్ లేకపోతే అప్పుడు ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. ఓకేనా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద షెల్. ఓకే. సో చూడండి, సో ఫస్ట్ వచ్చేసరికి వైల్ లూప్ అని చెప్పాను. ఎంతవరకు కావాలి, ఓకేనా, ఎంతవరకు కావాలన్నది నేను యూజర్ నుంచి తీసుకుంటా. 10 times 20 times, ఓకేనా, అది నేను యూజర్ నుంచి తీసుకుంటా. ఎంటర్ ది నెంబర్ అని చెప్పేసి, ఎంటర్ ది నెంబర్ అని చెప్పేసి నేను యూజర్ నుంచి తీసుకున్నా. ఓకే. ఇప్పుడు ఇనిషియలైజేషన్ అని చెప్పా. సో బేసిక్గా లూపింగ్లో ఏం చేస్తారంటే ఈ వేరియబుల్ని ఐజేకేలో తీసుకుంటారు ఎక్కువ, ఏం తీసుకున్నా పర్లేదు, ఓకేనా, వేరియబుల్ కాబట్టి i = 1. సో ఇప్పుడు వైల్, ఓకే, ఇప్పుడు కండిషన్ ఇద్దాం. ఈ i అన్నది <n, యూజర్ ఇచ్చిన n వరకు ప్రింట్ అవ్వాలి. ఏం ప్రింట్ అవ్వాలి, సమ్ విజయవాడ ప్రింట్ అవ్వాలి అనుకున్నాం. విజయవాడ ప్రింట్ అవ్వాలి. సో ఇంక్రిమెంట్ ముఖ్యమని చెప్పాను, కానీ ఇంక్రిమెంట్ లేకపోతే ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోద్ది, అది కూడా మీకు చూపెడతాను, డోంట్ వరీ. ఓకేనా. సో నేను 10 times ప్రింట్ చేయాలనుకోండి, చూసారా, 10 times 1 2 3 4 4 5 6 7 8 9 10 అనమాట. ఓకేనా. చూడండి 9 times ప్రింట్ అయిందా. ఓకే. సో 9 times ప్రింట్ అయింది. ఎందుకైందంటే ఇక్కడ నేను ఈక్వల్ ఇవ్వలేదు, ఓకేనా. సో నాకు ఇక్కడ 10 వచ్చిన తర్వాత 10 < 10 ఈ స్టేట్మెంట్ అన్నది ఫాల్స్, అందుకే బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈక్వల్ ఇచ్చాను అనుకోండి, నాకు 10 times ప్రింట్ అవుతుంది, ఓకేనా. చూడండి ఇప్పుడు, ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10, ఓకేనా. సో క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే దాన్ని ఇప్పుడు ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఇన్ఫినిట్ అంటే ఏంటి, మనం చెప్పలేము, ఓకేనా, మనం చెప్పలేము. చూడండి, సో ఇలా నాకు ఎందుకు జరిగింది అంటే ఇనిషియలైజేషన్ ఫస్ట్ 1 ఇచ్చా, 1 < 10 ట్రూవే కదా. సో ఇక్కడ నాకు ప్రింట్ అయింది. నెక్స్ట్ నాకు ఇంక్రిమెంట్ లేదు, మళ్ళీ 1 చెక్ చేసుకుంటుంది, ప్రింట్ అయిపోయింది. మళ్ళీ 1 చెక్ చేసుకుంటుంది, ప్రింట్ అయిపోయింది. మళ్ళీ 1 చెక్ చేసుకుంటుంది. అలా ఎన్నిసార్లు చెక్ చేసుకుంటుంది, ఇన్ఫినిట్ టైమ్స్, ఓకేనా. సో అందుకనమాట ఇక్కడ మనం ఖచ్చితంగా ఇంక్రిమెంట్ అవ్వాలి. i = i + 1 అంటే ప్రతిసారి ప్రింట్ అవుతుంది. ఫస్ట్ 1 అయింది, ప్రింట్ అవుతుంది. సో i = నెక్స్ట్ 2 అవుతుంది, నెక్స్ట్ 3 అవుతుంది, 4 అవుతుంది, అలా ప్రింట్ అవుతుంది అనమాట, ఓకేనా. ఓకే డన్. నెక్స్ట్ నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా, ఓకేనా, ఒక 10 నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో అప్పుడు ఏం చేయాలి, ఐలోనే కదా వాల్యూ స్టోర్ అయ్యి ఉన్నాయి. సో ప్రింట్ i జస్ట్, క్లియర్. దెన్ ఓకే చూడండి 1 to 10 వరకు ప్రింట్ అయ్యి. సో ఇప్పుడు నాకు కింద కాకుండా సైడ్కి కావాలనుకున్నాను, అప్పుడు నేను ఏం చేయాలి, ఎండ్. నేను ఆల్రెడీ మీకు సెపరేషన్ ఎండ్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. ఇక్కడ నేను స్టార్ ఇచ్చాను అనుకోండి, స్టార్తో సెపరేట్ అవుతాయి, ఓకేనా. చూడండి ఏం జరుగుతుందో, చూసారా, 1 star 2 star 3 star అంటే ఎండ్లో 1 స్టార్ యాడ్ అయింది. అదే నేను జస్ట్ స్పేస్ ఇద్దాం అనుకుంటున్నాను వాటి మధ్యలోని, ఓకే. దెన్ క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం, ఓకేనా. ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం. ఓకే నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ప్రింట్ చేయాలంటే ఈవెన్ నెంబర్ గురించి మీకు ఏం తెలుసు, ఈవెన్ నెంబర్స్ ఏం తెలుసు, 2తో డివైడ్ అయ్యి ఉండాలి, ఓకేనా. సో ఒకవేళ 2తో డివైడ్ అయితే అది ఈవెన్ నెంబర్. i% 2 = 0 అయింది అనుకోండి, అదేమవుద్ది, ఈవెన్ నెంబర్, నాకు ప్రింట్ అవ్వాలి, ఓకేనా. ఒకవేళ కాదు అంటే అది ఆడ్ నెంబర్ అవుతుంది, అది మనం తర్వాత చెక్ చేద్దాం, ఓకేనా. f సో 20 అయితే ఇస్తున్నాను, చూసారా, 2 4 6 8 10, సో 20 వరకు ఎలా ప్రింట్ అయింది, క్లియర్. సో నాకు ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అంటే ఏంటి, 0కి ఈక్వల్ కాదు, ఓకేనా. సో మళ్ళీ 20 వరకు ఇద్దాం. చూడండి 1 నుంచి 19 వరకు, ఓకేనా ఫ్రెండ్స్, 1 నుంచి 19 వరకు ఇక్కడ ప్రింట్ అయింది. ఇవి ఆడ్ నెంబర్స్, క్లియరా. సో క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నాకు ఈ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు ఓకే. ఒకవేళ నాకు ఈ
కండిషన్ ఫెయిల్ అయిపోతే నాకు మొత్తం ప్రోగ్రామ్ ఆగిపోద్దా అంటే అఫ్ కోర్స్ నాట్. ఈ బ్లాక్ బయటకు వస్తుంది. అర్థమవుతుందా? ఈ బ్లాక్ బయటకు వస్తుంది అంటే ఏంటి చూద్దాం. బ్లాక్ బయటకు వచ్చి బయట ఉన్న కోడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా లేదా? లెట్స్ సీ. చూడండి, ఒక 20 వరకు ఇద్దాం అనుకుంటున్నా. చూడండి 1 2 3 4 5. చూడండి ఇక్కడ గుడ్ బై లాస్ట్లో అంటే నాకు బ్లాక్ బయట ఉన్నాయి కూడా నాకు ప్రింట్ అయింది. క్లియర్ ఫ్రెండ్స్? సో అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? సో మనం ఈవెన్ నెంబర్స్ చెక్ చేసాం, వైల్ ఆడ్ నెంబర్స్ చెక్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫినిట్ కూడా చెక్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ వైల్ ఇందులోకి వచ్చేసరికి వైల్ ఎల్స్ అని చెప్పేసి వైల్ బ్లాక్ విత్ ఎల్స్ క్లాస్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే నేను చూడండి 10 యూజర్ ఇన్పుట్ ఇచ్చాను. 10 అని ఇచ్చినప్పుడు ఇంక్రిమెంట్ అయింది. ఇక్కడ ఇందులోకి వచ్చేసరికి ఇంక్రిమెంట్ అయింది. ఓకే, ఇంక్రిమెంట్ అయినప్పుడు నాకు ఎప్పుడైతే 11కి వచ్చిందో నాకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు కదా, అవునా కదా? అఫ్కోర్స్ అవ్వదు కదా. అప్పుడు ఏం చేస్తామంటే ఎల్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో అన్న బయట నిచ్చుకుంటూ కూడా సేమే కదా అన్న అంటే ఇది మీకు కంట్రోల్ స్టేట్మెంట్స్ చెప్తానమాట. అక్కడ బ్రేక్ ఇవన్నీ యూజ్ చేస్తాం, అక్కడ యూజ్ అవుద్ది. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ప్రింట్ అవుట్ ఆఫ్ బ్లాక్ అని ఇద్దాం. అవుట్ ఆఫ్ బ్లాక్. ఓకేనా? సో రేంజ్ వచ్చేసరికి 10 ఇద్దాం. చూడండి 1 నుంచి 9 వరకు ఆడ్ నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. అక్కడ అవుట్ ఆఫ్ బ్లాక్ మనకి స్టేట్మెంట్ ఫెయిల్ అయ్యేసరికి బ్లాక్ అవుట్కు వచ్చేసింది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ వైల్ లూప్ అనమాట. ఇందాక మీకు ఇన్ఫినిట్ లూప్ వచ్చింది. ఇన్ఫినిట్ లూప్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కంట్రోల్ సి యూజ్ చేస్తాం బేసిక్గా. ఓకేనా? సో ఇక్కడ ఇన్ఫినిట్ లూప్ మనకి ఇంకా అలా పోతానే ఉంటుంది. ఇక్కడ 1 ఇనిషియలైజ్ ఇచ్చాం కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే కంట్రోల్ సి, కీబోర్డ్ ఇంటరప్షన్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఎండ్ చేయమని. క్లియర్ ఫ్రెండ్స్? అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ మనం ఫర్ లూప్ అయితే వెళ్ళిపోతాం. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇంటు ది ఫర్ లూప్. ఓకే దెన్ ఫర్ లూప్. సో ఫర్ లూప్ అనేది ఏంటంటే బేసిక్గా ఒక సీక్వెన్స్ ఇటరేట్ చేయడానికి యూజ్ చేసేదే ఫర్ లూప్ అనమాట. ఓకేనా? సో బేసిక్గా ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్ అనమాట. ఓవర్ ఏ సీక్వెన్స్. సో ఇక్కడ చూడండి, సీక్వెన్స్ అంటే మీకు ఆల్రెడీ సీక్వెన్స్ డేటా టైప్స్ నేను చెప్పాను. ఏంటంటే చెప్పాను, లిస్ట్ చెప్పాను, స్ట్రింగ్స్ చెప్పాను, టపుల్స్ చెప్పాను, అండ్ వచ్చేసి రేంజ్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా? రేంజ్ కూడా సీక్వెన్స్లోకి వస్తుంది. సో ఇప్పుడు మనం ముందైతే ఈ రేంజ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రేంజ్ గురించి డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు ఫర్ లూప్ డెఫినేషన్ అయితే మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? సో ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి? ఫర్ లూప్ సింటాక్స్ ఏంట్రా అంటే ఇందులో ఇనిషియలైజేషన్ ఉండదు. ఓకేనా? ఫర్ సమ్ వేరియబుల్ ఇన్. ఓకేనా? సమ్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్, మనం ఇచ్చిన సీక్వెన్స్. ఓకేనా? సో ఆ సీక్వెన్స్ ఇచ్చేసి ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా? ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి స్టేట్మెంట్స్. ఓకేనా? సో ఇంక్రిమెంట్ అది ఉండదు కాబట్టి దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఫర్ లూప్ అనమాట. ఓకేనా? సో ఇందులో మనం రేంజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రేంజ్ గురించి డిస్కస్ చేసి ఫర్ లూప్ యొక్క ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ రేంజ్ అనేది ఏంటంటే సమ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఒక దాని నుంచి ఇంకొక వరకు. ఓకేనా? రేంజ్ అనేది బేసిక్గా ఏంటంటే ఇది ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్. ఓకేనా? సో ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. ఓకేనా? ఇట్ కంటైన్స్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. ఇందులో ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, దీన్ని ఇటరేట్ చేయాలన్నమాట. ఓకేనా? ఫర్ లూప్ యూజ్ చేసి దీన్ని ఇటరేషన్ చేస్తాను. ఓకేనా? సో దీని సింటాక్స్ వచ్చేసరికి రేంజ్.
సో ఇందులో స్టార్ట్ ఎంత నుంచి కావాలని ఇస్తాము, ఎంత వరకు కావాలని ఇస్తాము, అండ్ స్టెప్ అన్నది ఉంటుంది ఫ్రెండ్స్. స్టెప్ అన్నది ఏంటంటే ఆ గ్యాప్, స్టెప్ ఏం మీన్స్ గ్యాప్, ఈ స్టార్ట్ మొదలవుద్ది. ఓకేనా. నెక్స్ట్ అనేది వచ్చేదానికి ఫర్ సపోజ్ ఈ స్టార్ట్ అనేది 1 ఇచ్చి నెక్స్ట్ 10 ఇచ్చాం, ఇస్తే అప్పుడు 1 2 3 4 రావు. ఇచ్చిన ఒకవేళ స్టెప్ 2 అని ఇచ్చామనుకోండి, విత్ గ్యాప్ 2 అని వస్తుంది. అప్పుడు అంటే 1 3 5 7 ఎలా ప్రింట్ అవుతుంది. డోంట్ వరీ, నేను షెల్ ఎగ్జిక్యూట్ చేసి చూపెడతాను. ఓకేనా. దెన్ గెట్ ఇంటు దిస్ షెల్. ఓకే, దెన్ ఫర్ లూప్కి ఇనిషియలైజ్ నేమ్ అవసరం లేదని చెప్పాను, బట్ యూజర్ నుంచి ఎంతవరకు కావాలని యూజర్ నుంచి తీసుకున్నాం. ఓకేనా, డోంట్ వరీ. int of input, సో యూజర్ నుంచి కన్నా ముందు ఫస్ట్ మీకు ఒకటి చెప్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్, రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, స్టార్టింగ్ 1 నుంచి తీసుకున్నాం. ఓకేనా. 1,10 వరకు కావాలి అనుకుంటున్నాం. ఇక్కడ 10 వరకు కావాలి అనుకుంటే మీరు ఇవ్వాల్సింది 10 కాదు ఫ్రెండ్స్, 11 అవ్వాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ నెంబర్ ఇచ్చారో ఇంతవరకు మీకు ప్రింట్ అవ్వదు. ఓకేనా. ముందు నెంబర్ వరకే ప్రింట్ అవుతుంది. ఓకే. సో 10 వరకు ప్రింట్ అవ్వాలంటే ఇది చూడండి, 1 2 3 4 5 10 వరకు. సో సైన్ ప్రింట్ చేద్దాం. ఓకేనా. n ఈజ్ ఈక్వల్ టు, సో సైన్ ప్రింట్ అయ్యాయి. క్లియర్ కదా. సో చూడండి, ఫర్ సపోజ్ 10 నుంచి 100 వరకు కావాలనుకుంటా, అంటే 100 వరకు కావాలంటే ఎక్కడి వరకు కావాలి, 101 అని అవ్వాలి. అర్థమవుతుందా. చూడండి, 10 నుంచి నాకు 100 వరకు ప్రింట్ అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ అని చెప్పాను మీకు. ఓకేనా, స్టెప్ అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే చూడండి, నేను విత్ 2 అని ఇస్తాను. అంటే ఇక్కడ స్టార్టింగ్ 10 నుంచి స్టార్ట్ అవుద్ది. 2 అంటే 2 గ్యాప్తో నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అంటే 10 అంటే ఫస్ట్ 10 అంటే ఏంటి, నెక్స్ట్ నెంబర్ ఏంటి 12 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఏంటి, ఓకే 14 అవుతుంది. అలా చూడండి 10 12 14 విత్ 2 గ్యాప్ అనమాట. అదే నేను 3 ఇస్తే ఏమవుద్ది, చూడండి 10 13 16 ఇలా. ఓకేనా. అదే 4 ఇస్తే ఓకేనా. సో 10 14 18 ఇది ఫ్రెండ్స్. ఓకేనా స్టెప్ అంటే. సో ఇప్పుడు ఇందులో పాజిటివ్ నెంబర్సే కాకుండా నెగిటివ్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, నెగిటివ్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. అయితే మీరు ఇచ్చిన నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ అన్నది పెద్ద నెంబర్ ఉండాలి. ఓకేనా, స్టార్టింగ్ అనేది పెద్ద నెంబర్ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు 100తో స్టార్ట్ అయింది, 100కి 2 యాడ్ అవుతుంది. ఓకేనా, 100కి 2 యాడ్ అవుతుంది. అది -2 యాడ్ అవుతుంది. 100కి -2 యాడ్ అయితే ఎంత, 98. 98కి -2 యాడ్ అయితే ఎంత, 96. అలా ప్రింట్ అవుద్ది అనమాట. ఓకేనా. సో నేను ఎంత చెప్పినా ఇక్కడ మీకు విన్నట్టే ఉంటుంది. బట్ ఏంటంటే మీ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. చూడండి 100 98 96 94 డిక్రిమెంట్ అయింది చూసారా. సో ఇది ఇక్కడ మైనస్ అన్నది, మైనస్ ఇలా యూజ్ అవుతుంది అనమాట. క్లియరా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా. సో -2 కాకుండా -3 ఇచ్చుకోవచ్చు. మీరు ఎప్పుడైనా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇవ్వాలి, 0 ఇవ్వకూడదు. అర్థమవుతుందా. సో ఇక్కడ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంతవరకే, 0 ఇవ్వకూడదు. వాళ్ళు ఇస్తే ఏమో చూడండి, సో ఎర్రర్ వస్తుంది. సో 0 అన్నది ఆర్గ్యుమెంట్ కదా, అక్కడ పాస్ చేయకూడదు. క్లియర్ అనుకుంటున్నా. నెక్స్ట్ ఫర్ లూప్లో మనం కొన్ని ఫంక్షనాలిటీస్ చేద్దాం. ఫర్ లూప్లో కొన్ని ఫంక్షనాలిటీస్ ఏంటంటే, సో ఫర్ ఐ ఇన్ రేంజ్, ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం అనుకోండి. న్యాచురల్ నెంబర్స్ కాదు, ఒక 10 టైమ్స్ నా నేమ్ ప్రింట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకో పాయింట్ మర్చిపోయాను, యూజర్ నుంచి వాల్యూ తీసుకుందాం ఈసారి. యూజర్ నుంచి కన్నా సో నేను చెప్పాల్సిన పాయింట్ చెప్తాను చూడండి. సో ఒకవేళ మీరు స్టార్టింగ్ పాయింట్ ఇవ్వకపోయినా ఒక 11 అని ఇచ్చారు అనుకోండి, స్టార్టింగ్ పాయింట్ ఇవ్వకపోయినా 11 అని ఇచ్చారు అనుకోండి, అక్కడ ఏం జరుగుతుందంటే డిఫాల్ట్గా 0 తీసుకుంటుంది స్టార్టింగ్ పాయింట్. అర్థమవుతుందా ఫ్రెండ్స్. డిఫాల్ట్గా పైథాన్ అది ఏం చేస్తుందంటే 0 తీసుకుంటుంది. కానీ 0 నుంచి ఇక్కడ 11 అని ఇచ్చాను అంటే ఎంతవరకు, ఎండ్ 10 వరకు అవుతుంది. చూడండి చూసారా, 0 తీసుకొని 0 నుంచి 10 వరకు అయింది. నెక్స్ట్ ఇది ఒక యూజర్ని తీసుకొని ట్రై చేద్దాం.
యూజర్ నుంచి వాల్యూ తీసుకున్న వాల్యూ ఎన్లో స్టోర్ చేద్దాం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్, సో ఎంటర్ ఏ నెంబర్. ఎంటర్ ఏ నెంబర్ ఓకేనా. యూజర్ నుంచి నేను ఒక నెంబర్ ఎంటర్ చేయమని చెప్పాను. నేను 10 టైమ్స్ అనుకుంటా. చూసారా 0 నుంచి 10 వరకు నాకు ప్రింట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫర్ లూప్ యూజ్ చేసి మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేద్దాం. ఓకేనా. ఫర్ లూప్ యూజ్ చేసి ఏం చేద్దామంటే యూజర్ని తీసుకున్న నెంబర్ మనకు కండిషన్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి స్టార్టింగ్ 1 నుంచి నేను n వరకు అనుకుంటా. n వరకు అనుకొని నేను చెప్తాను. కండిషన్ అవ్వలేదు. ఓకే ఇప్పుడు నేను 20 అని ఇద్దాం అనుకుంటున్నాను. నాకు చూసారా 1 నుంచి 19 వరకు ప్రింట్ అయింది. ఓకేనా. సో నేను ఇచ్చిన నెంబర్ అంతవరకు అవ్వాలంటే ఏం చేయాలి, n+1 ఇద్దాం. ఇప్పుడు చూడండి నాకు 20 వరకు కావాలంటే ఖచ్చితంగా 20 వరకు ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే n+1 ఇచ్చాం కాబట్టి. క్లియరా. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పటివరకు చేసిన మనం న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం. సో ఆల్రెడీ ఇంతకుముందు చేసాం. ఏం చేస్తాము, ఇఫ్ I అన్నది మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 ఈక్వల్ అవ్వాలి. అప్పుడు 0కి ఈక్వల్ అయితే ఏమవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు నాకు 10 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. నాకు ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి ఫ్రెండ్స్, నాకు ఇది నాట్ ఈక్వల్ టు అవ్వాలి. అంతే కదా. చూడండి చూసారా. సో నా ఇక్కడ ఆడ్ నెంబర్స్ అయితే ప్రింట్ అయ్యాయి. ఓకేనా. సో దెన్ మనకు వైల్ లూప్లో ఎల్స్ ఉన్నట్టే ఫర్ లూప్లో కూడా ఎల్స్ ఉంది, ఫర్ ఎల్స్. ఓకేనా. ఫర్ లూప్ కండిషన్స్ అయిపోయిన తర్వాత ఎల్స్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో ఏమిద్దామంటే నథింగ్ అని ఇద్దాం. 20 టైమ్స్ అనుకుందాం. సో 19 వరకు ప్రింట్ అయింది. సో నాకు లాస్ట్లో అవుట్ ఆఫ్ బ్లాక్ నథింగ్ ప్రింట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫర్ వైల్ లూప్, వైల్ విత్ ఎల్స్ బ్లాక్, అండ్ ఫర్ లూప్, ఫర్ విత్ ఎల్స్ బ్లాక్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి నెస్టెడ్ లూప్. ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి నెస్టెడ్ లూప్. నెస్టెడ్ అంటే ఏం లేదు, లూప్ ఇన్ ఏ లూప్. నేను ఏం చేస్తాం, ఒక కండిషన్లో ఒక కండిషన్ పెట్టాము, నెస్టెడ్ ఇఫ్ అని చెప్పాము. అలాగే నెస్టెడ్ లూప్ అనమాట, ఒక లూప్లో ఇంకో లూప్. ఓకేనా. లెట్స్ సీ. సో దీన్ని యూజ్ చేసి మనం స్టార్ ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా. సో దీన్ని యూజ్ చేసి మనం స్టార్ ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి చూద్దాం. స్టార్ ప్యాటర్న్ నాకు ఎలా కావాలి చూడండి. ఇక్కడ మీరు నాకు ఎలాంటిది కావాలంటే, చూడండి నాకు ఎలా కావాలంటే పిరమిడ్ లా, ఐ మీన్ హాఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. స్టార్, డబుల్ స్టార్, ఓకేనా. సో ఈ టైప్లో నాకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా. ఈ టైప్లో ప్రింట్ అవ్వాలంటే మన అల్ట్రాలజిస్ట్ ఏం చేస్తారంటే ప్రింట్ స్టార్, ప్రింట్ ఈ 2 స్టార్లు, ప్రింట్ ఈ 3 స్టార్ అలా కొడతారు అనమాట. మనం కూడా అప్పుడు అలాగే చేసాం. సో ఇప్పుడు అలా చేయకుండా మనం ఏం చేస్తామంటే, ఓకేనా. సో ఫర్ లూప్లో ఇంకో ఫర్ లూప్ ఇద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఎంతవరకు అవ్వాలి అంటే చూడండి 5 అన్నాం కదా, 5 అనుకున్నాం కదా. సో యూజర్ నుంచి ఇన్పుట్ అవసరం లేదు, 5 జనరల్గా తీసుకుందాం. యూజర్ నుంచి తీసుకున్నా పర్లేదు. సో నేను ఇక్కడ 5 లైన్స్ అన్నాను కాబట్టి 5 వరకు అంటే ఏంటి, ఇక్కడ మనం 6 తీసుకోవాలి. అర్థమవుతుందా. 5 అన్నాను కాబట్టి 6 తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ జే ఇన్ రేంజ్, సేమ్ ఉండకూడదు కదా, సేమ్ వేరియబుల్స్ ఉండకూడదు కదా, జే ఇన్ రేంజ్. ఇప్పుడు ఎక్కడి వరకు, ఫస్ట్ I1 ఉన్నప్పుడు ఇక్కడ ఒకసారి ప్రింట్ అయింది, I2 ఉన్నప్పుడు ఇక్కడ 2 టైమ్స్ ప్రింట్ అయింది. ఓకేనా. సో నాకు గో విత్ ఐ అని చెప్తాను నేను.
ఓకేనా, గో విత్ ఐ అని చెప్తా. ఓకేనా, సో అయ్యే వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి, స్టార్ కాదు ప్రింట్ అవ్వాల్సింది. ఓకేనా, సో లెట్స్ సి. సో ఇక్కడ నాకు ప్రింట్ అవ్వాల్సింది ఏంటి, స్టార్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సో స్టార్ ప్రింట్ అయినాక ఎండ్లోని చూడండి, మీకు ఒక్కొక్కటి మీకు చూపెడుతున్నాను. ఫస్ట్ స్టార్ ప్రింట్ అయింది, ఎలా ప్రింట్ అవుతుంది అనుకున్నారు, వెర్టికల్గా ప్రింట్ అయిపోద్ది. మీరు చూసినట్లయితే వెర్టికల్గా ప్రింట్ అయిపోద్ది, ఎందుకంటే మనం ఎండ్ అనేది ఇవ్వలేదు. ఎండ్ అనేది ఇస్తాను కదా, సైడ్కి ప్రింట్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఎండ్ అయితే ఇచ్చాను, ఎండ్ ఇచ్చినంత మాత్రం అయిపోద్ది అనుకుంటున్నారా, టోటల్గా హారిజాంటల్గా అయిపోతాయి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఫస్ట్ డీబగ్ చేద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 1, ఇక్కడ ఐలో ఫస్ట్ 1 స్టోర్ అయింది. నెక్స్ట్ ఫర్ లుక్ వచ్చింది, ఫర్ జే ఇన్ రేంజ్ 1 ఫస్ట్ 1 అయ్యింది. ఓకేనా, సో ఇప్పుడు 1 అయితే, ఓకేనా, ఫస్ట్ 1 అయితే ఎండ్ అనేది ఈ స్టార్ అనేది ఒకసారి ప్రింట్ అవ్వాలి. ఓకేనా, స్టార్ అనేది ఒకసారి ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుద్ది, నెక్స్ట్ 2కి వస్తుంది. నాకు 2 లేదు. ఓకేనా, నెక్స్ట్ 2 లేదు. 2 లేనప్పుడు ఏంటి, నాకు ఇక్కడ ప్రింట్ అనేది ఇచ్చేసుకుంటా, అంటే నాకు అక్కడితో క్లోజ్ అయిపోవాలి, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవాలి. ఓకేనా, అందుకే నేను ఇక్కడ ప్రింట్ ఇచ్చాను అనమాట, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవాలి. ప్రింట్ ఇచ్చుకొని నెక్స్ట్ వైల్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు రేంజ్, ఇప్పుడు నెంబర్ ఎంత, ఐ యొక్క వాల్యూ 2 అవుతుంది, ఆటో ఇంక్రిమెంట్ ఇది. ఓకేనా, ఫర్ లూప్ ఏంటంటే ఆటో ఇంక్రిమెంట్. నెక్స్ట్ 2, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫర్ జే ఇన్ రేంజ్, ఇప్పుడు 1, 2 ఫస్ట్ ఒకసారి ప్రింట్ స్టార్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఇందులో చెక్ చేసుకుంటుంది 2 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రింట్ నెక్స్ట్ ఇందులోకి వెళ్తుంది, నెక్స్ట్ లైన్ 3. ఓకేనా, సో ఇలా మనకి 5 వరకు ప్రింట్ అవుతుంది అనమాట. చెక్ చూడండి, చూసారా, సో మనం అనుకున్నది అయితే సక్సెస్ఫుల్గా ప్రింట్ అయింది. క్లియరా ఫ్రెండ్స్, సో ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయితే చేద్దాము. ఓకేనా, సో దీనికన్నా ముందు కంట్రోల్ స్టేట్మెంట్స్ అయితే మనం డిస్కస్ చేసేద్దాం. ఓకేనా, సో కంట్రోల్ స్టేట్మెంట్స్ సో వెరీ ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్ లూపింగ్ సంబంధించి. కంట్రోల్ స్టేట్మెంట్స్, సో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటంటే లూప్స్ అన్నది ఇటరేట్ అవుతున్నప్పుడు మనం ఒక సర్టెన్ కండిషన్ ఇచ్చి, ఓకేనా, సర్టెన్ కండిషన్ ఇచ్చి టెర్మినేట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటంటే వైల్ లూప్స్ ఆర్ ఎగ్జిక్యూటింగ్. ఓకేనా, వైల్ లూప్స్ ఆర్ ఎగ్జిక్యూటింగ్, సో వీ వాంట్ టు టెర్మినేట్ ది కరెంట్ ఇటరేషన్ అనమాట, టు టెర్మినేట్ ది కరెంట్ ఇటరేషన్. ఓకేనా, సో ఆ ఇటరేషన్ని టెర్మినేట్ అంటే ఆపేయచ్చు, లేకపోతే మనం ఇచ్చిన కండిషన్ ఆ కండిషన్ వరకు ఆపేసి నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు. ఓకేనా, చూద్దాం, ఇందులో క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. బేసిక్గా ఇందులోని 3 టైప్స్ అనమాట. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి బ్రేక్, నెక్స్ట్ వచ్చేసరికి కంటిన్యూ, నెక్స్ట్ వచ్చేసరికి పాస్. ఓకేనా, ఫస్ట్ బ్రేక్ గురించి చూద్దాం. బ్రేక్ ఏంట్రా అంటే లూప్ అవుతుంది కదా, సో ఫర్ అవనివ్వండి వైల్ అవనివ్వండి, లూప్ అవుతున్నప్పుడు, లూపింగ్ జరుగుతున్నప్పుడు ఇఫ్ కండిషన్ ఇస్తాం అనమాట. సో ఈ కండిషన్ మెట్ అయినప్పుడు నాకు బ్రేక్ పడాలి. ఓకేనా, సో బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకేనా, సో చూద్దాం. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 వరకు ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. ఓకేనా, సో 10 వరకు ప్రింట్ అవ్వాలంటే 11 కదా ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఏంటంటే 5 వచ్చినప్పుడు నేను ఆగిపోమని కండిషన్ ఇస్తాను. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 నాకు బ్రేక్ పడాలి, నాకు ఆగిపోవాలి. ఓకేనా, సో నాకు ఇక్కడ కండిషన్ ఆగిపోద్ది అనమాట, నాకు లూప్ అన్నది ఆగిపోద్ది.
ఫార్వర్డ్ అయిపోయింది. సారీ, అసలు ఇక్కడ మనం ప్రింట్ చేయలేదు కదా. ప్రింట్ ఐ. ఓకే, చూడండి 0 1 2 3 4 5. ఓకేనా. సో 5 ఇక్కడ వచ్చి ప్రింట్ అయ్యింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 5 కండిషన్ చెక్ చేసుకుంది. ఈ 5 ఎప్పుడైతే వచ్చిందో ఆగిపోయింది. నెక్స్ట్ 6కి వచ్చేసరికి నాకు ఇది ప్రింట్ అవ్వలేదు. ఓకేనా. ఫర్ సపోజ్ ఈ ప్రింట్ వచ్చేసి నేను కింద ప్రింట్ చేశాను అనుకోండి, ఏమవుద్ది అనుకుంటున్నారు? 5 అన్నది నాకు ప్రింట్ అవ్వదు, ఎందుకంటే నాకు ఇక్కడే వైల్ లూప్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. చూడండి 4 వరకే ప్రింట్ అయింది. సో ఈ బ్రేక్ అనేది ఏం చేస్తుంది అంటే లూప్ని మాత్రమే ఆపుతుంది, బయట ఉన్న కోడ్స్ని మొత్తం ప్రోగ్రామ్ని అయితే ఖచ్చితంగా ఆపదు. అర్థమవుతుందా? సో హలో అని ఇస్తే సరే, సో బయట ఉన్న కోడ్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కంటిన్యూ ఏం చేస్తుందంటే ఈ కండిషన్ పెట్టాం కదా, ఈ 5 దగ్గర మాత్రమే ఆగుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇటరేట్ అయిపోతాయి అనమాట. ఓకేనా. ఈ కండిషన్ దగ్గర మాత్రమే అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ ఇటరేట్ అయిపోతాయి. చూడండి 1 0 1 2 3 4, ఇక్కడ 5, ఇక్కడ మాత్రమే మనం ఆగింది. నెక్స్ట్ మళ్ళీ 6 నుంచి మనకి కంటిన్యూ అయిపోయింది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ కంటిన్యూ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే కరెంట్ ఇటరేషన్ మాత్రమే ఆపుతుంది. ఓకేనా. ఓకేనా, ఇట్ స్కిప్స్ ది కరెంట్ ఇటరేషన్. సో కంటిన్యూ గురించి మనం డెఫినేషన్ ఏం రాయాలంటే ఇట్ స్కిప్స్ ది కరెంట్ ఇటరేషన్. మనం ఇచ్చిన కండిషన్ ఇటరేషన్ మాత్రమే మనం ఆపుతుంది అనమాట. దిస్ ఈజ్ వాట్ అబౌట్ కంటిన్యూ. నెక్స్ట్ వచ్చేసరికి పాస్. సో ఫ్రెండ్స్, పాస్ అనేది ఏం చెప్పాలంటే పాస్ గురించి పెద్ద చెప్పడానికి ఏం లేదు. పాస్ రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటే. ఏంటంటే ఇది నో ఆపరేషన్ అనమాట, NOP అంటాం. అయినా మనకు వచ్చే అవుట్పుట్ ఏముండదు ఇందులోని. ఓకేనా. ఇది ఎందుకు యూజ్ చేస్తాం? దీనివల్ల యూజ్ ఏంటంటే అంటే ఎంటీ లూప్స్ కోసం, ఫంక్షన్స్ కోసం యూజ్ చేస్తాం అనమాట. ఎంటీ లూప్స్ కోసం, సమ్ ఫంక్షన్స్ కోసం యూజ్ చేస్తాం అనమాట. కొన్ని కాంప్లెక్స్ ఉంటాయి. సో చాలా రేర్ కేసులో మనం యూజ్ చేస్తాం. ఓకేనా. సో యాక్చువల్లీ ఇది దేనికిరా అంటే చెప్పాను కదా, అసలు కోడ్. ఓకేనా. సో డోంట్ వాంట్ ఎనీ కమాండ్ ఆర్ కోడ్ టు ఎగ్జిక్యూట్. ఓకేనా. మనకి ఏ కోడ్ కానీ కమాండ్ కానీ అసలు దీనివల్ల ఏం మనకు ఉన్న కోడ్ ఉన్నట్టు ఎగ్జిక్యూట్ అయిపోద్ది. చూడండి కావాలంటే చూసారా, ఉన్న కోడ్ ఉన్నట్టు ఎగ్జిక్యూట్ అయిపోయింది. మన పాస్ దగ్గర కూడా మనకేమీ కండిషన్ ఆగలేదు, అలాగని మొత్తంగా కోడ్ ఆగిపోలేదు. పాస్ అనేది ఏం చేస్తుంది అంటే జస్ట్ ఆ కోడ్ని పాస్ చేస్తుంది. ఓకేనా. సో ఇది ఉన్నది అక్కడ ఉన్న కండిషన్ని పాస్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ పాస్. ఓకే ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ మనం అయితే రేపు డిస్కస్ చేద్దాము. ఓకేనా. లూపింగ్ సంబంధించి మనకు చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ మనం రేపు డిస్కస్ చేద్దాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బై. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్, మన గ్రూప్లో పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ గైస్.